ద్వారా వాక్యం వింటున్న వీళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి, బైబిల్లో లేఖన భాగాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 7 నుంచి 9 వరకు మనం చదువుకున్నామా? కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చప్పలు కొట్టి ఆయన సహవాసమునకు మనల్ని పిలిచిన వాడట, నమ్మదగిన వాడు. అయితే ప్రియమైన ద్వారా దేవుడు ఆయా కోణంలో పిలుస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కొక్కరిని ఏం చేస్తాడంటే బెస్తో వాళ్ళని పిలిస్తే వాళ్ళు కొంతమంది వలను విడిచిపెట్టుకొని యేసు ప్రభుని వెంబడించారు. తర్వాత మరి ముఖ్యంగా మనం కనుక చూస్తే తర్వాత ఏలియా శిష్యుడైన ఎలీషా ఏం చేస్తానంటే ఆయన 12 అరకలు వేసుకొని వ్యవసాయం చేసే ఒక వ్యవసాయకుడు కూడా ఏం చేసిందంటే దేవుడు పిలిస్తే ఆ అరకను అక్కడనే విడిచిపెట్టి ఏం చేసిందంటే దాదాపు ఒక మంచి వ్యవసాయదారుడు కూడా ఏం చేసిందంటే ఆ దేవుని మాటను విని ఏం చేసిందంటే దైవజనుని వెంబడించాడు. ఇలాగున్నాం మనం చూస్తాంటే ప్రియమైన ద్వారా తర్వాత ఒక పశువుల కాపరిని పిలిచాడు, తర్వాత ఒక గొర్రెల కాపరిని పిలిచాడు. వెంటనే సరెండర్ అయ్యింది ప్రియమైన. వెంటనే ఏం చేసిందంటే వాళ్ళంతా కూడా వాటిని వదిలిపెట్టి ప్రభు కొరకు నడవడానికి వచ్చారు. అబ్రహామును కూడా పిలిచాడు. తన వ్యాపారము, బొమ్మల వ్యాపారం అంతా విడిచిపెట్టి ఏం చేసిందంటే ఆయన కూడా యేసు ప్రభు వెంబడి బయలుదేరిండు. ప్రేదేలా నువ్వు చూడాలి. ఎందుకనంటే దేవుడు పిలుస్తూనే ఉంటాడు. కొంతమంది పిలుస్తా అంటే ఆ పిలుపును గ్రహించక, ఆ పిలుపును నిర్లక్ష్యం చేసి దేవుడు వారు పిలిచిన పిలుపుకు లోబడకుండా అనేక మంది అవస్థల పడాలైతాము. ఎందుకనంటే దేవుడి యొక్క పిలుపు ఏదైతే నీ పట్ల ఉంటుందో ఆ పిలుపుకు లోబడితేనే నువ్వు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు పిలిచిండు. ఎందుకనంటే ఆ పిలుపుకు ఎవరంటే ఆయన నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎందుకనంటే నీకు ఒక తలంపు ఉన్నది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, ఒక సంకల్పం ఉన్నది, ఒక ఆలోచన నీ పట్ల దేవునికి ఉన్నది. అయితే పిలువగానే మనం ఏం కావాలంటే దేవుని కొరకు నిలబడడం మనం నేర్చుకోవాలి. ఈనాడు ఏమేం చేస్తానంటే అనేకులు సాకులు చెప్పేవాళ్ళు. ఎందుకనంటే సాకులు మనం చెప్పకూడదు. ప్రభు దగ్గరికి వచ్చేంత దేవుని పని చెప్పినప్పుడు ఎలాంటి మనం సాకులు చెప్పకుండా లోబడాలి. ఎందుకనంటే అబ్రహాం ఎక్కడ సాకు చెప్పినట్టుగా లేడు. తర్వాత ఆమోస్ పశువుల కాపరి సాకులు చెప్పలే, దావీదు సాకు చెప్పలే. తర్వాత మనం ఇలాంటి చూస్తాంటే వాళ్ళను పిలిచినప్పుడు బెస్త వాళ్ళు కూడా ఏం చేసినట్టు తమ వలలు విడిచి ఆయనను వెంబడించినట్టుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూడవచ్చు. కాబట్టి ప్రియదేని మనం గమనించవచ్చు, మన బైబిల్ గ్రంథంలో మనం ఒక ప్రత్యేకమైన ఒక సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడతాం. అయితే దేవుడు చూడండి, దేవుడు ఆ ఒక వ్యక్తిని పిలిచిండు అని అంటే దాని విషయమై, ఎందుకనంటే నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక ప్రత్యేకత కలిగి ఏం చేస్తాడంటే నీకు నోరునిచ్చి వాడుకోవడానికి ఆయన నువ్వు నిలిచుంటే నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. బైబిల్లో ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం
నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే ఈ 3వ అధ్యాయంలో ఒక భక్తుడు కనబడతా అంటాడు. ఎవరంటే ఆయన మోజెస్ అంటే నీటి నుండి తీయబడినవాడు. ఈ మోజెస్ ఎవరంటే చూడాలమ్మా, ఈ మోజెస్ ఎవరంటే ఆయన సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, బిల్డర్. తర్వాత ఈ మోజెస్ ఎవరంటే రాజకుమారుడుగా పెరిగినవాడు. ఈ మోజెస్ ఎవరంటే ఫరో ఎవరో తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసు, అంతా కూడా మోసకు తెలుసు. కానీ ఏం చేసిందంటే దేవుడు వాడుకోవడానికి సమయం వచ్చేసింది. ఒక దినమున ఏం చేసిందంటే ఈ మోషే ఏం చేసిందంటే ఒక దినమున ఈ ఐగుప్తుని విడిచి ఒక కారణాన్ని బట్టి ఏం చేస్తానంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే మిద్యాను అరణ్యం పారిపోతాడు. మిద్యాను అరణ్యంలో పారిపోయినప్పుడు అక్కడ ఆ మిద్యాను అరణ్యంలో అక్కడ యిత్రో యొక్క ఆ గొర్రెలను వాళ్ళ కుమార్తెలు కాస్తా ఉన్నప్పుడు వాళ్ళ గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు వాళ్ళ ఆడపిల్లలు అని చెప్పేసి ఈ మోషే వారికి సహకారిగా ఉండి ఏం చేస్తాడంటే అక్కడనే ఉంటా అంటాడు. మోషే ఉంటా అంటే చిన్నగా ఆ గొర్రెల కాపరికి ఆ గొర్రెలకు ఎందుకనంటే అక్కడ కాపర్లు వచ్చేసి నీళ్లు చేస్తా అంటే ఈ ఆడపిల్లలందరినీ పక్కన పెట్టేసరికి మోషే ఏం చేసిందంటే ఈ యిత్రో యొక్క కుమార్తెలు గొర్రెలు కాస్తా ఉంటే సిపోర కాస్తా అంటే ఆ గొర్రెలకు కావలసిన దాహాన్ని నీళ్లు పెట్టి అందరికంటే ముందుగా ఈ సిపోరను పంపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడంటే యిత్రో అంటాడు, అమ్మా నువ్వు ఇంత త్వరగా వచ్చినావు ఏంటి అంటే, అయ్యా మన ఒక హెబ్రీయుడు వచ్చిండు, ఆ బావి దగ్గర నాకు నీళ్లు చేది కొడితే ఈ గొర్రెలకు పెట్టాను అని అంటే అతన్ని ఎందుకు విడిచిపెట్టినావు అని చెప్పేసి ఆ తండ్రి అడుగు. తర్వాత ఆయన తీసుకురాపు అంటే మోషే మిద్యాన్లో పెరుగుతా ఉంటే పెరిగిన తర్వాత ఆ మిద్యాన్లో ఉన్నప్పుడు గొర్రెలు కాస్తా అంటే దేవుడే త్రిత్వమైన దేవుడు ప్రత్యక్షమై మోషే అని పిలిచి మోషేని పిలిచి ఏం చేస్తాడంటే నాకు ఏంటంటే ఈ ఇశ్రాయేలు యొక్క నేను వాళ్ళ దుఃఖమును నేను చూసిన, వారి బాధను నేను చూసిన, వాళ్ళు వెట్టి పనులను నేను చూసిన, ఎందుకంటే వాళ్ళ బాధలన్నీ తెలిసినాయి. ఇశ్రాయేలు మొర నాకు యుద్ధకు చేరింది అని దేవుడు మాట్లాడి మోషేని ఏమంటాడంటే మోషేని చెప్తా ఉంటాడు. మోషేతో మాట్లాడుతా అంటే మోషే నీవు ఎందుకనంటే నువ్వు ఆ ఐగుప్తులో నుండి నా ప్రజలను విడిపించాలి అని దేవుడు మాట్లాడు. చూడండి బైబిల్లో ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుదామా. చూడండి మనం గమనించాలి ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ గనక చూస్తే బ్రదర్ ద్వారా ఇక్కడ ఏమంటాడంటే నువ్వు పోవాలే అని దేవుడు మాట్లాడినప్పుడు మనం అక్కడ కిందికి చూడద్దు. మనం తర్వాత ఇంటికి వెళ్ళినాక బైబిల్ మొత్తం కాదు. ఎందుకనంటే అక్కడ నువ్వు ఉన్నప్పుడు నీకు అర్థం కాదు. అయితే మోషేతో ఏమంటాడంటే నువ్వు వెళ్ళాలి అని అంటే మోషే అంటాడు. ఎందుకనంటే ఈ మోషే చెప్పే మాట మనం ఉంటే చూడాలి. ఎందుకంటే ప్రేదేవుని ద్వారా ఈ మోషేను పిలిచినప్పుడు దేవునికి సాకులు చెప్పడం ప్రారంభిస్తాడు. ఎందుకనంటే ఈ మోషే ఎందుకనంటే నిశ్చయముగా నేను ఆ ప్రజల యొక్క బాధను నేను విన్నాను. ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు,
రోగములతో ఉన్నారు, వ్యసనములతో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, పాపం అనే చెరలో ఉన్నారు, లోకం అనే చెరలో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, తర్వాత కృషించిపోతున్న స్థితిలో ఉన్నారు. అందుకే మోషేతో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తా అంటే, మోషే ఏమంటాడంటే, మోషే నువ్వు ఫరో ఎదుటకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో తోడుకొని పోవుటకు ఏమంటాడంటే, మోషేతో ఏంటంటే అక్కడ ఏమంటాడంటే, మోషే అంటాడు నేను ఎంతటి వాడను అంటే ప్రేదేం ద్వారా మనమే తక్కువ వేసుకోకూడదు. హల్లెలూయా. ఎందుకనంటే చాలా మంది ఎందుకనంటే నాకేమి రాదు, నాకేమి తెలియదు, నాకేమి చెప్పరాదు. ఎందుకంటే ప్రేదేం ద్వారా మనం చూస్తే ఎందుకనంటే ఈ సాకులు చెప్పడం పక్కన పెట్టాలి మనం. ఎందుకనంటే ఇక్కడ మోషే అంటాడు నేను ఎంతటి వాడను అంటాడు. ఎందుకంటే ప్రేదేం ద్వారా నేను ఎంతటి వాడను అని మోషే చెప్పుతా అంటే, ఎందుకనంటే మనం గనుక చూస్తా అంటే ఇలాగున అనేక మంది జీవితాల్లో కూడా ఇలాంటి సాకులే జరుగుతూ ఉంది. ఎందుకనంటే కోత ఎంతో విస్తారంగా ఉన్నది, పని వాళ్ళు కొద్దిగానే ఉన్నారు. కానీ ఎందుకనంటే దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి, ఉన్నతమైన ఉద్దేశం కలిగి, ఉన్నతమైన సంకల్పం కలిగి, దేవుడు ఆలోచన కలిగి ఉంటే మోషే అంటాడయ్యా నేను ఎంతటి వాడను. మోసకి వచ్చిన భయం ఏంటిది ఎందుకైనా, అంతకు ముందుకు ఒక ఐగుప్తుడు ఎబ్రీని కొడతా అంటే ఏం చేసిందంటే, ఐగుప్తుడు ఎబ్రీని కొడతా ఉంటే మోసే పానం ఆగక పెద్ద దొరికిన తర్వాత ఒకసారి ఏం చేసిందంటే అక్కడ ఒక్కసారిగా కొడితే ఏం చేస్తాడంటే అతడు ప్రాణం కోల్పోతే ఇసుకల్ని పాతి పెట్టిపోతాడు. అందుకొరకు మిద్యాను పారిపోయాడు. అయితే ఈ దినమున చాలా మంది కూడా దేవుని పని ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు ఎందుకనంటే దేవునికి దూరంగా ఉండడం, దేవుని ఆలోచనకు దూరంగా ఉండడం, దేవుని స్వరానికి దూరంగా ఉండడం, దేవుని సన్నిధికి దూరంగా ఉండడం, వాళ్ళంతటా వాళ్ళే ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ఎందుకనంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుడు నిన్ను వాడుకొని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. లేక చాలా మంది ఏంటంటే నాకు పలాని బలహీనత ఉన్నది, పలానిది ఉన్నది అని అనుకుంటా ఉంటాడు. కానీ దేవుడు విద్య లేని పామరులను వాడుకున్నాడు. హల్లెలూయా. విద్య లేని పామరులను వాడుకున్నాడు. వాళ్ళు ఎందుకనంటే మనం కనుక ఇక్కడ మనం చూస్తే ప్రేదేం ద్వారా ఆయన విద్య లేని పామరులను వాడుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే మనం బైబిల్లో మనం చాలా మంది జీవితాల్లో కనుక చూస్తే ఏమనుకుంటా అంటే అయ్యా నాకేంది, నేను నా పని కాదు. మనం కనుక చూస్తే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే ఆయన విద్య లేని పామరులను వాడుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. చూడండి ప్రేమ ద్వారా ఎందుకనంటే వాళ్ళు గుర్తెరిగినట్టుగా దేవుడు నిన్ను నన్ను కూడా గుర్తెరిగినట్టుగా మనం చూడవచ్చు. అయితే నీకు నీవే మనం ఏమనుకుంటున్నామంటే మనం అనుకుంటా ఉన్నాం నాకేం తెలియదు, నాకు ఏది రాదు, నాకు పాడడం రాదు, నాకు చదవడం రాదు, నాకు చెప్పడం రాదు, నాకు పరిచయం చేయడం రాదు. ఎందుకనంటే నడుస్తాంటేనే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. వారు విద్య లేని పామరులైనప్పుడు కూడా దేవుడు వారిని గుర్తెరిగినట్టుగా మనం ఉండవచ్చు. అయితే ఈ మోషే ఏం చేస్తాడంటే అయ్యా నేను ఎంతటి వాడను మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రేమ ద్వారా ఈ మోషే జీవితాన్ని కనుక మనం చూస్తే ఎందుకంటే నేను ఎంతటి వాడను
చూడవచ్చు. తర్వాత మన బైబిల్ గ్రంథంలో కనుక ఏ వ్యక్తిని పిలిచినా కానీ, ఎందుకనంటే కొంతమంది వెంటనే సరెండర్ అయ్యిండు, వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాడడానికి కానీ, పరిచర్య చేయడానికి కానీ, తర్వాత దేవునితో నడవడానికి కానీ, దేవునితో ఉండడానికి కానీ మనం సాకులు చెప్పకూడదు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా వాళ్ళను విద్య లేని పామరులను వాడుకున్నాడు. ఎందుకు అనంటే మనం కనుక చూస్తే ఈ విద్య లేని పామరులలో మొదటి వ్యక్తి ఎవరు అనంటే మన పేతురును మనం చూడవచ్చు. పేతురు ఒకప్పుడు బొంకిన వాడే. పేతురు ఒకప్పుడు దేవుడు పిలిస్తే, ఎందుకనంటే యేసు ప్రభువుని ఏం చేస్తాడంటే ఆయన ఎవరో అని బొంకి తనను తాను శపించుకున్నవాడుగా మన బైబిల్లో మనం చూడవచ్చు. ప్రియతేంద్ర చూడవచ్చు. అయితే ఈ మోషేని కనుక మనం చూస్తే, ఈ మోషే తన జీవితంలో కనుక మనం చూస్తే ఆయన తర్వాత ఏంటంటే తర్వాత అనేకమైన కారణాలు చెప్పినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. మొదటగా ఎందుకనంటే మనం అనుకుంటా ఉంటాం నేను ఎంతటి వాడిని అంటే, నువ్వేం చేస్తావంటే నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు తక్కువగా అంచనా వేసుకోకూడదు. తర్వాత ఎదుటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ అతను తక్కువగా అంచనా వేయకూడదు. మనము ఎందుకనంటే నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉద్దేశం ఉన్నది. ఈ మోషే అంత మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంతటి వాడను అంటాడు. తర్వాత మోషే మాట్లాడే మాటలు కనుక మనం ఉంటాంటే ఆయా ఒక విధంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటాడు. చూడండి, మనము 4వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుదామా. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని వాళ్ళు ఉత్తరం ఇస్తారంట ఉన్నారు. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా ఎందుకు అనంటే మనము నీ జీవితంలో ఎందుకనంటే నీకు మాటలు రాకపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశం నీ పట్ల ఉన్నది, దేవుని యొక్క సంకల్పం ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతూ ఉంటారు, రోగులు విడుదల పొందుతారు, రోగులు సమాధానం పడుతుంటారు. ఎందుకనంటే దేవునికి నీకు ప్రణాళిక లేదు, నీకు రక్షణ ఇవ్వలే. దేవుని యొక్క గాడ్ ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఉన్నది కాబట్టినే దేవుడు నిన్ను పిలిచిండు దేవుని పనికి. అయితే మోషే ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, మనము అదే 4వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనమా. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని దేవునితో సహా ఎందుకంటే సాకులు చెప్తా ఉన్నాడు. ప్రియదేవుడా, ఎందుకనంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినాక నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా సాకులు చెప్పడం కాదు. ఎందుకనంటే దేవుడు పరిచర్య చేసిన యెహోషువను ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట చూస్తా అంటే గొప్ప చేసి హల్లెలూయా దేవుని పరిచారకుడిగా ఏం చేసిందంటే ఉన్న యెహోషువను ఏం చేసిందంటే ప్రజలందరూ చూస్తుండగా అట్టడుగు నుంచి ఏం చేసిందంటే ఆయనను ఒక ఉన్నతమైన స్థానంలో యెహోషువను నిలబెట్టినట్టుగా మనం యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రజలారా హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవులారా నీ పట్ల ఒక గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టిగా నువ్వేం చేస్తానంటే నువ్వు సాకులు చెప్పకూడదు. ఇంకొక సాకు చెప్తా ఉంటాడు. చూడండి అదే 4వ అధ్యాయం 13వ వచనం. చూడండి ఏమంటాడు. ఎందుకనంటే అయ్యో ప్రభువా నువ్వు పంపవలసిన వాడినే పంపు అని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా ఎందుకు అనంటే ప్రజలు చెరలో ఉన్నారు.
విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు కావాలి. దావీదు ఒక మామూలుగా గొర్రెల కాపరే. దావీదు సాధారణంగా గొర్రెల కాపరే. ఏదో కట్టబట్టుకొని ఇట్లా అని అడగవచ్చు వాస్తవంగా. అయితే ఆయన గొర్రెల కాపరే. కానీ ఆయన గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా ఆయన ఒక చమత్కారంగా వాయిస్తా అంటే చూడు ప్రియ దేవుని గారా, మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి. ఆయన చూస్తా అంటే ఆయన జీవితంలో ఏం చేశాడంటే ఆయన చమత్కారంగా పాడి ఆ ప్రభును స్తుతిస్తా అంటే, మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తా అంటే ఆయన వాయిస్తా అంటే చమత్కారంగా ఆ ప్రభును పాడి ప్రభును గణపరుస్తా అంటే చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనమా. చూడండి, అప్పుడే ఏమైపోయింది. అప్పుడు మనం 14వ వచనం చదువుదామా. చూడండి, ఇప్పుడు మనం 18వ వచనం చదువుదామా. చూడండి ప్రేదేం ద్వారా దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. నీకు కూడా చక్కని స్వరాలు ఇచ్చాడు. దావీదు కూడా ఏం చేసిందంటే, దావీదు కూడా మామూలుగా సాధారణమైన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు దావీదు పాడుతా అంటే సౌలు మీద ఉన్న దురాత్మలు పారిపోతా ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకనంటే నీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు, చక్కని ఆలోచన ఇచ్చాడు. నువ్వు పాడగలుగుతావు. పాడిన కొద్ది ఏం చేస్తానంటే పాటలు ఎంతటి పాటలైనా రాగలుగుతాండి. పాడకపోతే ఎదురా. అందుకే మన కుటుంబంలో కూడా ఏం చేయాలంటే, మనం ఎప్పుడు కూడా మనం పాటలు పాడి మనం ఆరాధన చేసినప్పుడల్లా దైవ సన్నిధి నీ కుటుంబంలో నివాసం చేస్తా అంటది. ఎందుకనంటే ఆ నివాసం చేస్తానికి కారణం ఎందుకనంటే దేవుడు స్తుతులకు పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు. అంటే దావీదును ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా ఉన్న సౌలు పైన ఉన్న దురాత్మను వెళ్ళగొట్టడానికి మామూలు ఎన్నిక లేని ఒక పశువుల గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పాడితే ప్రభు కార్యం చేస్తాడు. అందుకే ప్రేదేన్ ద్వారా మనం చూస్తే ఇక్కడ ఆయన అప్పటి నుంచి ఏం చేస్తాడంటే దావీదు పాడినప్పుడల్లా సౌలు పైన దురాత్మ వెళ్ళిపోతా ఉంటాడు. అదే మనం పేతురుని కనుక మనం చూస్తే ప్రేదేన్ ద్వారా పేతురు పలుమార్లు కూడా, ఎందుకనంటే శిలువ వేస్తా అంటే బొంకిన పేతురు ఒక దినమున ఏం చేస్తాడంటే శిలువలో యేసు ప్రభు చెప్పిన ఆ మాటలే జ్ఞాపకం చేసుకొని, ఆ మాటలే తలంచుకొని, పశ్చాత్తాపపడి తన జీవితాన్ని మార్చుకొని ఏం చేసినంటే ప్రభు కొరకు నిలుచున్నాడు. హల్లెలూయా. ప్రభు కొరకు పేతురు నిలుచున్నాడు. నువ్వేం చేయాలంటే ప్రభు పరిచర్య కొరకు, ప్రభు పనిలో కొరకు నువ్వు నిలుస్తుంటే నిన్ను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రభు నిన్ను వాడుకుంటాడు. అయితే ఆయన బొంకిన పేతురునే ఏం చేసిందంటే ఆ పేతురు ఏం చేస్తే ఆయన ఒక్క దినముననే ఆయన నిలుచుండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే 3000 మందికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. చూడండి, 3000 మందికి ఆ రక్షణ వచ్చినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. మనం చూడండి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి మనం చదువుదామా. పేతురు మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు
హెచ్చరించినప్పుడు వాళ్ళు తీసుకున్న బాప్తిసం ఎంతనికైనా 3000 మంది కింది వచనంలో. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ 3000 మంది మార్చబడిల్లు. అంటే ఒకప్పుడు బొంకిండు, కానీ ఏం చేసిందంటే తిరిగి పశ్చాత్తాపడు, పాపక్షమాపణ పొందాడు, ప్రభు ఆత్మను పొందాడు, ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు నిలుచున్నాడు. అయ్యా నేను ఒకప్పుడు నేను బొంకిన వాడిని, నేను అబద్ధికుడును, మోసగాన్ని అని చెప్పేసి ఆ పేతురు తన జీవితాన్ని సరి చేసుకొని ప్రభు కొరకు నిలుచుంటే ఏమైపోయిందమ్మా? 3000 మంది, 3000 మంది ఒక్క దినమునే మారింది. ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం. చూడండి, అదే 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు. చూడండి 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూద్దామా. చూడండి ప్రియదేన్ గారా, ఎందుకు అనంటే పేతురు అత్త అంటే ఆ విధంగా కారణం ఏంటంటే పేతురు తన జీవితాన్ని పశ్చాత్తాపంతో మార్చుకొని ఆ ప్రార్థన పరుడై ప్రభు ఆత్మతో నింపబడి ఏం చేసిందంటే ప్రభు కొరకు నిలుచున్నాడు. హల్లెలూయా. ప్రభు కొరకు నిలుచున్నాడు. మన వెంటనే ఎందుకంటే ఇంతకాలం కుటుంబం కొరకు నిలుచున్నాం, ఓకే, పరిస్థితులు ఉన్నాయి, ఓకే, కానీ ఏం కావాలంటే నువ్వు పరిస్థితులను కాదు చూసేది, నువ్వు దేవుని కొరకు నిలుచో, నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుని పరిచయం చేస్తానికి, దేవుని కొరకు పాడడానికి. ఒకప్పుడు బొంకిన వాడే ఏం చేస్తాడంటే పేతురు వస్తా అంటే వచ్చుచుండగాట జనులను, రోగులను ఏం చేస్తాడంటే తీసుకొచ్చి పేతురు నీడబడాలని తీసుకొస్తారు. ఎందుకంటే ప్రేదేం వేళ మనం చూడండి, ఎందుకంటే దావీదు ఒక రకంగా దేవుడు దావీదుని వాడుకున్నాడు, తర్వాత పేతురును ఒక రకంగా వాడుకున్నాడు, నిన్ను కూడా ఒక విభిన్న రీతిలో దేవుడు నిన్ను వాడుకున్నాడు. అయితే మనము ఏం కావాలంటే మనం ప్రభు కొరకు నడుము కట్టుకోవాలి, ప్రభు కొరకు మనం నిలబడాలి, ప్రభు పరిచయంలో ముందుకు సాగాలి, పరిచయను ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకనంటే ఒక దైవజనులదే బాధ్యత కాదు, అందరిది మన బాధ్యత. దేవుడు వాడుకున్నంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఒక ఘనమైన పాత్రగా నిన్ను నిల్చొని పెడతాడు. ప్రజలందరి ఎదుట ఏం చేస్తాడంటే ఇప్పుడు పేతురు నిల్చుంటే ఏమనుకున్నాడు, ఒకప్పుడు బొంకిన వాడయ్యా. కాబట్టి ప్రియదేని మనం గమనించాలి. తర్వాత బైబిల్లో ఒక రాజుకు కూడా ఒక చిన్నది సువార్త చెప్తా ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే ఆమె ఇశ్రాయేలు ప్రజలు, ఎందుకనంటే ఆ ప్రాంతానికి, సిరియన్ల ప్రాంతానికి చెరగనబడిన ఒక చిన్నది ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంట్లో అంట్లు పని చేసే చిన్న పాప ఏం చేస్తుందంటే అక్కడ ఆ ఇంట్లో, రాజు ఇంట్లో ఉండి సువార్త ప్రకటించడం ప్రారంభించి. చూడండి బైబిల్ గ్రంథం, చూడండి 2వ రాజుల గ్రంథము. నేను కూడా ఉన్నానయ్యా, పనికి రాని పాత్రని నన్ను పరవేకు యేసయ్యా, పనికి రాని నన్ను పరవేకు యేసయ్యా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి చుండిరి.
అది నయామాను భార్యకు పరిచారం చేయుచున్నది. చూడండి, నయామాను భార్యకు పరిచారం చేయడానికి ఉన్నది. ఒక టైం వచ్చేసింది. చదవమ్మా. అది ఆ షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఒకడు ఉన్నవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయామాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా. చూడండి బ్రదర్ బారా, ఒక చిన్నది చెప్పిన మాట వినడక. హల్లెలూయా. అనుకుంటాం, ఎందుకంటే నా మాట ఎవరు వింటారు? కలెక్టర్ వింటారా? కమిషనర్ వింటారా? మా చెల్లెకి కూడా చదువురా. డాక్టర్లు, ఇద్దరు డాక్టర్లు ఆమె చెప్తే వింటారు. ఆమె చెప్తే వింటారు. ఎందుకనంటే ఈ మనం మోసలాగా మన సాకులు చెప్పడం కాదు. మోసే భయం ఏంది అని అంటే, మోసే నేను అక్కడికి వెళితే మోసే ఏం చేస్తా అంటే, మోసే కనుక నేను ఐగుప్తుకు వెళితే ఫరో చంపుతానన్న మోసకు భయం ఉంది. హల్లెలూయా. అయితే మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలు ప్రజలు చెబుతారేమోనని ఆలోచన కాదు. ఎందుకనంటే నీ బలహీనతలను ఎప్పుడు కూడా దేవుడు నీ పాపాన్ని వెనక వైపే మనసు వల్ల తీసివేసిండు దేవుడు. హల్లెలూయా. నీ బలహీనతలన్నీ దేవుడు తీసివేసిండు. ఆయన బలహీనతలు తీసివేసే తన బలమునిచ్చి, తన శక్తినిచ్చి, అభిషేకం నుంచి వాడుకోవడానికే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, మన మాట చూద్దాం. మోషేతో అక్కడ ఏమంటాడో చూడండి. అక్కడ ఏమంటాడో చూడండి మాట. నిర్గమకాండము 12వ వచనం 3:12. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైండి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పాను. చూడండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంప తలచిన వారినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి. చూడండి ప్రేదేన్ బారా, ఇక్కడ అన్నప్పటికీ కూడా మనం గనుక చూస్తే అక్కడ దేవుడు చెప్పే మాట, అందుకు నేను ఏమంటానంటే, నువ్వు వెళ్ళుము, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితునని ఈ సూచన చెప్పమన్నప్పుడు ఏం చేస్తానంటే, దేవుడు తోడై ఉంటా ఉన్నాడు అని చెప్పినప్పుడు మనం భయపడకూడదు. మనుషులు కాదు నీకు అభయాన్ని ఇచ్చేది. ఎందుకనంటే దేవుడు మోసే ఏంటంటే, మోసతో దేవుడు ముఖాముఖి మాట్లాడుతుంటేనే మోసే కారణాలు చెప్తా ఉంటాం. ఎందుకంటే ప్రేదేన్ బాగా మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే, ఎందుకనంటే మనము దేవుడు మాట్లాడిన మాట ఎందుకు అనంటే మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. ఎందుకనంటే ఆ మోసే ఏం చేశానంటే, ఆ మోసను నువ్వు తిరిగి వెళ్ళము, ఎందుకనంటే నిన్ను చంపదలిచిన వ్యక్తి మరణించుండని మోసతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ప్రజలు హల్లెలూయా. ఎందుకంటే ప్రేదేన్ ద్వారా మనం కనుక చూస్తే, ఎందుకు అనంటే ఆయన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన మాట మనం వినాలి. ఒక దినంన పౌలు కూడా సువార్త ప్రకటించడానికి భయపడుతూ ఉంటాడు. అంటే దేవుడు పౌలుతో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యంలో ఏం మాట్లాడుతాడంటే 18వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. 18వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదామా. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. చూడండి బ్రదర్ బారా, మనం అన్ని విషయములో కూడా ఎందుకనంటే దేవుడు ధైర్యపరుస్తా అంటాడు. మనము దేవుని కొరకు ఒక్క అడుగు వేసే అడుగులని దేవుడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈనాడు చాలా మంది ఏం చేస్తారంటే సాకులు చెప్పడమే. ఎందుకంటే ప్రేదేన్ బారా మోసే ఎందుకనంటే ఫరో కూడా ఏం చేసిందంటే ఆయన చనిపోయిండు. ప్రేదేన్ బారా చనిపోయిండు. ఎందుకనంటే నువ్వు వెళ్ళు.
ఎందుకనంటే నువ్వు అక్కడికి నేను నీకు దేవుడుగా వెళ్ళు అని చెప్పేసి మోషేను చెప్పాడు. మన జీవితంలో కూడా ఎందుకనంటే దేవుడు వాడుకుంటా అంటాడు. మనం దేవుని పని చేసిన కొద్దీ దేవుని పనిలో మనం వాడుకుంటా అంటాడు. దేవుని పని చేయకుండా మనం ఎప్పుడు కూడా దేవుడు వాడుకోకుంటే మనుషులు వాడుకొని వదిలేసేస్తాం. మనుషులు వాడుకుంటా అంటారు, లోకం వాడుకుంటా అంటారు, ఏదో వాడుకుంటారు. ఆఖరికి ఏం చేస్తారంటే దేవుడు తన చిత్త ప్రకారంగా చేసి నిన్ను షైన్ చేసి నిన్ను ఆశీర్వదించవలసిన సమయంలో నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నీ పట్ల ఎన్నో తలాంతులు ఉన్నాయి, ఎన్ని కృపలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో సంకల్పములు ఉన్నాయి, ఎన్నో ఉద్దేశములు కలిగి ఉన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే చాలామంది సాకులు చెప్తా ఉంటారు. చూడండి, మోషేకు భయం ఎక్కడ జరిగింది ఇక్కడ చూడండి. మనము 4వ అధ్యాయం 18వ వచనం చదువుదామా. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులనున్న బంధువుల యొద్దకు మరలా పోయి వారింక సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటా యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా. చూడండి, మోషేతో మాట్లాడతాను, నేను చంపదలసిన వ్యక్తి చనిపోయింది. తర్వాత నీకు ఒక ధైర్యం ఏంటంటే నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను లేదనుకుంటాం. ఎందుకంటే మనము ఏమనుకుంటా అంటే నేను చిన్నవాడిని, నేను ముసలిదానము, నాకు చదువు రాదు, నాకు ఏమి రాదు అని మనం అనుకుంటాం. తక్కువగా ఆన్సర్ వేసుకోవడానికి వీలు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం కరెక్ట్గా. ఎందుకనంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాలని. ఎందుకనంటే మోషే సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడైనప్పటికీ కూడా ఏం చేశానంటే మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మోషే ఎందుకనంటే మోషేతో చెప్పుతా ఉంటాడు. ఎందుకు మోషేతో ఏం చెప్తా ఉంటాడంటే ఇక్కడ చూడండి, మనం 15వ వచనంలో మనం చూద్దామా. చూడండి ఏమంటున్నాడు, దేవుడుగా నువ్వు వెళ్ళు అని అంటావు. కానీ దేవుని బిడ్డలారా, ఎట్లయినా కానీ మోషేను ఎట్టి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మోషేను ఏ పరిస్థితుల్లో కూడా మోషేను విడిచిపెట్టలే. నిన్ను విడిచిపెట్టాడు, నన్ను కూడా. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టాడు? ఎందుకనంటే నీ పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది. మోషే ఎంత చేసినప్పటికి కూడా మోషేని ఏం చేసిందంటే ఎంత వంకినప్పటికి కూడా ఎంత సాకులు చెప్పినా కానీ, ఎందుకనంటే మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేసింది. హల్లెలూయా. ఎన్నో ఆశ్చర్యాలు చేసింది. మోషే ఏంటి నీ చేతుల కర్ర, అది వేయంగానే పాము అయిపోయింది. మోషే పొలం దగ్గరికి వెళితే దానిలో నీళ్ళు ఎత్తే ఆ నీళ్ళంతా రక్తంగా మారి. దేవుడు ఏం చేస్తాడంటే మోషే కొరకు ఏం చేస్తాడంటే ఐగుప్తు అంతా కూడా ఆ ప్రజలను విడిపించడానికి ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసిండు అంటే ఎన్నో అద్భుతాలు చేసిండు. నువ్వు కూడా పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, స్వార్థ చేసినప్పుడు అనేకులు నమ్మి వాళ్ళు బాప్తిసం పొందే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే మోషేను విడవలేదు ప్రియ దేవుని ద్వారా. ఎందుకు అనంటే ఈనాడు మనం కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఇర్మియా కూడా బాల్య దశలో ఇర్మియా ఇదే మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుదామా. చూడండి, అందుకే ప్రియ దేవుని ద్వారా గర్భములో రూపింపబడక ముందుకే దేవుడు నిన్ను నన్ను ఎరిగాడు. దేవుని ప్రణాళిక
ఉన్నది. ఎందుకనంటే మనం దేవుని విషయంలో నిర్లక్ష్యం కానీ, సాకులు చెప్పడం కానీ, అలక్ష్యంగా ఉండడం కానీ, దేవుని పనిని మనం నిర్లక్ష్యంగా చేయడము దైవ చిత్తము కాదు. దేవుని వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామని అర్థం చేసుకోవాలి. తల్లి గర్భంలో రూపింపబడక ముందుకే, అక్కడ నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భం నుండి బయటపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించుడు దేవుడు. ఎందుకనంటే ప్రతిష్ఠించుడు దేవునికి మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక అయింది. ఎందుకనంటే సాకులు చెప్పిన మోషేనే ఒక ప్రవక్తగా నిలబెట్టి, ఆ మోషేనే ఎన్నో అద్భుతాలు చేయించి ఏం చేశానంటే కొన్ని లక్షల జనాంగాన్ని అరణ్యంలో నడిపించాడు. మారాను మధురంగా మార్చాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసాడు. మోసే ఏంటిది అంటే ఆ కర్రలో సముద్రమే చాపండి, ఆ సముద్రము 2 పాయలైనట్టుగా నువ్వు కదా విశ్వాసముతో చేయి చాపితే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే సమస్య 2 పాయలైతుంది. 2 పాయలైతుంది. చూడండి అమ్మా, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలులను మాట్లాడకు. చూడండి, నాకు శక్తి చాలదు, నాకు మాటలు రావు, నాకు తెలివి రాదు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవచ్చు. నీ నోరే దేవునికి కావాలి. నీ స్వరం వింటాడు. నీ స్వరం ఇతరులకు నచ్చకపోవచ్చు కానీ, నీ ప్రార్థన ఇతరులకు నచ్చకపోవచ్చు కానీ, నీ జీవితం ఇతరులకు నచ్చకపోవచ్చు కానీ, దేవునికి ఖచ్చితంగా నువ్వు ఇష్టం ఉన్నది. దేవునికి ఇష్టంగా ఉన్నది. అందుకే అక్కడ ఏమంటే నేను మాట్లాడకు, నేను బాలను, నాకు మాట్లాడక శక్తి చాలదు అంటే, ఇప్పుడు చదవమ్మా, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, మనం చూడండి, దేవుడు ఎందుకనంటే నువ్వు బాలుడను అనవద్దు. ఎందుకనంటే ఇప్పుడు మనం చదువుదాం 9వ వచనమా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చూడండి ప్రియదేవుని ద్వారా, ఎందుకు అనంటే నువ్వు బాలు అనవద్దు. ఎందుకు అనంటే నీ నోరును ముట్టి దేవుడు నీ నోట్ల తన శక్తిని ఉంచాడు. ఎందుకు అనంటే చెడును పెకిలించడానికి, మంచిని నాటడానికి, చెడును పడద్రోయడానికి, అనేకుల్ని కట్టడానికి. ఎందుకనంటే దేవుడు నేను జనముల మీద నియమించాడు. మనం దేవుడు నిన్ను నియమించిండు. ఎందుకనంటే